హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సత్య సార్ని. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాంటెడ్ టు, అంటే కావాలనుకున్నాను అనేటువంటి మీనింగ్లో వస్తుంది. అయితే ఇది ఏ సందర్భంలో వాడతామంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక విషయాన్ని అనుకున్నాను అంటే వెళ్ళాలనుకున్నాను, చూడాలనుకున్నాను, చెయ్యాలనుకున్నాను అంటే పాస్ట్లో నాకు కోరిక ఉండేది కానీ అది చెయ్యలేదు, లేకపోతే చేసిన సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఇలా అనుకున్నాను అని చెప్తారు. అంటే చివరిలో కామన్ గా వచ్చేది ఏంటంటే అనుకున్నాను అనేది కామన్ గా వస్తుంది. అయితే దీని ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము, వాంట్ టు అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాము. అయితే వాంట్ టు కి వాంటెడ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే వాంట్ టు అనేది చెయ్యక ముందు చేసే దాని గురించి చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే నా అభిప్రాయం ఇంకా పూర్తి అవ్వలేదు, నా అభిప్రాయం అవ్వక ముందు దాని గురించి చెప్పాను అనుకోండి, వాంట్ టు అనేటువంటిది వాడాం. కానీ సినిమాకి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. లేదా గతంలో నేను ఐఏఎస్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు. అంటే అయిపోయిన తర్వాత మన అభిప్రాయం గురించి మాట్లాడతాం. ఇక్కడ వాంట్ టు అనేది ఏంటి, పని అవ్వక ముందు దానిపైన మన అభిప్రాయం గురించి మాట్లాడతాం. అదే తేడా గుర్తుపెట్టుకోండి. అయితే సింపుల్ గా చూడండి, వాంట్ అనేది ఇక్కడ కామన్ గానే ఉంది, ఇక్కడ టు అనేది ఇక్కడ కామన్ గానే ఉంది. ఎక్స్ట్రా వర్డ్స్ ఏమున్నాయంటే ఈడీ అనేది ఎక్స్ట్రాగా ఉంది. అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి బండ గుర్తు ఏంటంటే, ఎందుకంటే మనం లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాల్ని బండగా గుర్తు పెట్టేసుకోండి. మనకి ఎప్పుడైనా వెర్బ్ కానీ అలాగే హెల్పింగ్ వెర్బ్ కానీ ఈ రెండు పదాల్లో అంటే వెర్బ్ లో ఉండేటువంటి పదంలో కానీ హెల్పింగ్ వెర్బ్ లో ఉండేటువంటి పదాల్లో కానీ మనకి చివరి లెటర్ డి వచ్చింది అనుకోండి, మనం మాక్సిమం అది 99% అది పాస్ట్ కి సంబంధించిందని గుర్తించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వెర్బ్ అనుకోండి 100% పాస్ట్. ఎగ్జాంపుల్ మనకి హెల్పింగ్ వెర్బ్ లో డిడ్ అనేది వస్తుంది, ఇది సింపుల్ పాస్ట్. అంటే డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఏం తెలియజేస్తుంది అంటే డిడ్ లో చూడండి చివరిలో ఏముంది, డి అనేటువంటి లెటర్ ఉంది. అలాగే హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్. అలాగే కెన్ యొక్క పాస్ట్ ఏంటంటే కుడ్, ఇందులో కూడా ఏముంది, డి ఉంది. అలాగే వాంట్ టు యొక్క పాస్ట్ ఏంటి, వాంటెడ్ టు. ఈ వాంటెడ్ లో కూడా ఏముంది, డి అనేటువంటి లెటర్ ఉంది. కాబట్టి నువ్వు బండగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకి ఏదైనా ఒక హెల్పింగ్ వెర్బ్ లో ఉండేటువంటి వర్డ్ లో చివరి లెటర్ కనుక డి అయితే అది పాస్ట్ కి సంబంధించినటువంటి సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అదే వెర్బులు అనుకోండి, వెర్బుల్లో మీకు 99% పాస్ట్ కి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే రీచ్డ్, టాక్డ్, అర్థమైందా? ఇట్లా ప్రతిదానికి ఏమవుతాయంటే చివరిలో డి అని వస్తుంది. డి వచ్చిందంటే అది పాస్ట్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి సెంటెన్స్ అని గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనండి? కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలను మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి వాటిని పట్టుకొని నేర్చుకుంటే ఇంకా కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనండి? రైట్. సో చూడండి, వాంట్ టు కామన్ గా ఉంది, ఒక్కటి ఈడీ అనేది ఎక్స్ట్రాగా ఉంది. ఈ ఈడీలో కూడా ఎక్స్ట్రాగా ఉంది. మనకి చివరిలో ఉన్న వర్డ్ ఏంటి, డి. చివరిగా ఉండే లెటర్ ఏంటంటే డి. ఈ డి వల్ల మనం ఒకటి గుర్తించాలి, ఇది పాస్ట్ అని గుర్తించాలి. దేని యొక్క పాస్ట్, వాంట్ టు యొక్క పాస్ట్. వాంట్ టు అనేది ఏంటంటే పని అవ్వక ముందు నా అభిప్రాయం గురించి చెప్తే, వెళ్ళాలనుకుంటున్నాను, అన్నం తినాలనుకుంటున్నాను, వాళ్ళని కలవాలనుకుంటున్నాను అంటే ఇంకా పని అవ్వలేదు, అవ్వక ముందు నా అభిప్రాయాన్ని చెప్తాను. మరి వాంటెడ్ యొక్క పాస్ట్ కాబట్టి వాంటెడ్ టు ఎప్పుడు వాడతామంటే ఆ పని అయిపోయిన తర్వాత, ఎస్ వాళ్ళని కలవాలనుకున్నాను, నేను బిర్యానీ తినాలనుకున్నాను, ఈ మార్నింగ్ నేను టిఫిన్ తినాలనుకున్నాను, లేకపోతే వాళ్ళని కలవాలనుకున్నాను, లేదా చదవాలనుకున్నాను, ఎగ్జామ్ రాయాలనుకున్నాను అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నా అభిప్రాయాన్ని చెప్తాను. అంటే పాస్ట్ లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు చెప్తాను అనమాట. అట్లా చెప్తే గనక మనం వాడాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే వాంటెడ్ టు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాంటెడ్ టు అనేది ఏ సందర్భంలో వాడాలంటే గతంలో నీ అభిప్రాయాల్ని చెప్పేటప్పుడు వాంటెడ్ టు వాడాలి. అనుకున్నాను అనేటువంటిది మనకి ఇక్కడ క్లూ వర్డ్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని క్లూ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు క్లూ వర్డ్ బేస్ చేసుకుని వెళ్తేనే కన్ఫ్యూజన్ కొంత తొందరగా క్లియర్ అవుతుంటది. అలాగే అనుకున్నాను మనకి వాంటెడ్ టుకి వస్తే అనుకుంటున్నాను, ఇందులోకి తేడా ఏంటంటే టు అనేటువంటి అనుకుంటున్నాను అంటే ఫ్యూచర్ రిలేటెడ్, అనుకున్నానంటే పాస్ట్ అని అర్థం. అయితే మరి దీనికి నెగిటివ్ ఏంటి, అనుకోలేదు అని అర్థం అండి. అనుకోలేదు, చూడండి జాగ్రత్తగా, అనుకోలేదు. అది అనుకున్నాను నెగిటివ్ అని అడిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి, అనుకోలేదు. నేను సినిమాకి వెళ్ళాలనుకోలేదు, నేను చదవాలనుకోలేదు, లేకపోతే రాయాలనుకోలేదు, వాళ్ళు కలవాలనుకోలేదు, మాట్లాడాలనుకోలేదు, తాగాలనుకోలేదు, ఆలోచించాలనుకోలేదు,
ఇట్లాంటి పదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాంటెడ్ యొక్క పాజిటివ్ క్లూ వర్డ్ ఏంటంటే అనుకున్నాను. అదే వాంటెడ్ యొక్క నెగిటివ్ క్లూ వర్డ్ ఏంటని అడిగితే అనుకోలేదు. ఓకేనండి, క్లియర్. అయితే ఇప్పుడు మరి దీనిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫార్ములా తెలుసు, 1 2 3 4. 1 2 3 4 అంటే తెలుసు కదండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్, ఆబ్జెక్ట్. అలాగే తర్వాత చూడండి, మరి ఇది పాజిటివ్ సెంటెన్స్. మరి పాజిటివ్ లో క్వశ్చన్ ఉంటుంది కదా, పాజిటివ్ క్వశ్చన్ ఏంటి 2 1 3 4. మరి నెగిటివ్ ఏంటండి 1 2 3 4. మరి నెగిటివ్ క్వశ్చన్ ఏంటండి, చూడండి ఇక్కడ నాట్ పెట్టాలి. అలాగే 2 ప్లస్ నాట్ 1 3 4. ఈ ఫార్ములా మనకి ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి చాలా ఈజీగా తెలుస్తుంది మనకి. ఎవరైనా ఇది ఇప్పుడే చూడడం అయితే ఈ క్లాస్ ని ఫస్ట్ లో చూస్తే ఈ ఫార్ములా అనేది అర్థం కాకపోవచ్చు. అందుకని మీరు ఏం చేస్తారంటే క్లాస్ 1 అంటే ఫస్ట్ క్లాస్ కనుక మీరు చూస్తే ఇది చాలా చాలా ఈజీగా మీకు అర్థం అవుతుంది. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే రైట్. సో ఈ ఫార్ములా ప్రకారం ఒక సెంటెన్స్ ఎలా రాయాలో మనం చూద్దాం. అయితే ఇక్కడ వాంటెడ్ అనేటువంటిది ఉంది. వాంటెడ్ అంటే గుర్తుపెట్టుకోండి, వాంటెడ్ టు కదండి. ఇది వాంటెడ్ టు లో మీకు ఏం చెప్పాను నేను, వాంట్ యొక్క పాస్ట్ ఎలా చెప్పాను, డి అనేటువంటి లెటర్ ఉంది కాబట్టి బండగా గుర్తుపెట్టుకోండి, అది పాస్ట్ కి సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బ్. అయితే ఈ వాంటెడ్ అనేది సింగిల్ గా ఉన్నట్టు కాదండి, వాంట్ టు ప్లస్ సారీ ఇలా రాయకుండా మీరు ఇలా రాసుకోండి, ఈజీగా ఉంటుంది. డిడ్ ప్లస్ వాంట్ టు, డిడ్ ప్లస్ వాంట్ టు. గుర్తుపెట్టుకోండి, ఈ డిడ్ ప్లస్ వాంట్ టు ఈ రెండు కలిస్తేనే వాంటెడ్ టు గా అయినాయి. ఎందుకంటే పాస్ట్ అనేటువంటి దాంట్లో నీ బ్రెయిన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ గుర్తుపెట్టుకోవాలి. దేని యొక్క పాస్ట్ అని చెప్పాను నేను, వాంట్ టు యొక్క పాస్ట్. ప్రజెంట్ లో ఉంటే గనక వాంట్ టు అని వాడతాం, మరి పాస్ట్ కదండి. పాస్ట్ ఉండేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డిడ్, కాబట్టి డిడ్ ని ఇందులో కలిపాను. ఈ రెండింటిని కలిపితే నాకు వచ్చినటువంటి వర్డ్ ఏంటంటే వాంటెడ్ టు. కాబట్టి వాంటెడ్ టు అనేటువంటి దాంట్లో ఏమేమి ఉన్నాయంటే డిడ్ ప్లస్ వాంట్ టు ఉంది, అంతే తప్ప డిడ్ ప్లస్ వాంటెడ్ టు అని రాయకూడదు, అప్పుడు మళ్ళీ మిస్టేక్ వచ్చేస్తుంది. డిడ్ ఉంటే వాంట్ టు అనే రాయాలి, వాంట్ టు అనే రాయాలి. డిడ్ ప్లస్ వాంట్ టు ఈజ్ ఈక్వల్ టు వాంటెడ్ టు. కాబట్టి వాంటెడ్ టు ఉందంటే ఈ రెండు కనపడకూడదు. ఇక్కడ డిడ్ గానీ వాంట్ టు గానీ ఉంది అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇది కనిపిస్తే ఇది పెట్టాలి, ఇది కనిపిస్తే ఇది పెట్టాలి, ఎందుకంటే రెండు ఉండాలి. అయితే ఈ రెండు అయినా ఉండాలి, లేదా ఇది ఒకటైనా ఉండాలి. ఇది ఒకటి ఉండి ఇందులో ఒకటి ఉంటే మాత్రం అది మిస్టేక్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను అన్నాను. సో ఇప్పుడు నేనేం రాస్తాను, నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాలనుకున్నాను అని రాస్తాను. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను, ఇందులో క్లూ వర్డ్ ఏంటి, అనుకున్నాను. ఇప్పుడు మన ఫార్ములా తెలుసు, 1 అంటే సబ్జెక్ట్, ఇందులో సబ్జెక్ట్ ఏంటండి నేను అనేది 1. సో 1 నేను అంటే ఐ అని అర్థం. నేను అంటే అర్థం ఏంటంటే ఐ అని అర్థం. అయితే చూడండి ఐ. మరి ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. టు చూడండి హెల్పింగ్ వెర్బ్. ఇప్పుడు అనుకున్నాను అంటే మన మైండ్ లోకి ఏం రావాలి, వాంటెడ్ టు రావాలి. సో వాంటెడ్ టు. మరి థర్డ్ స్టెప్ ఏంటి, మనకి వెర్బ్. ఇందులో వెర్బ్ ఏంటి, వెళ్ళడం. సో వెళ్ళడాన్ని మనం ఏమంటాం, గో. ఎక్కడికి, ఎందుకంటే ఫోర్త్ స్టెప్ ఏంటి, ఆబ్జెక్ట్. మనకి ఆబ్జెక్ట్ రావాలంటే ఏం చెప్పాను నేను, వెర్బ్ని క్వశ్చన్ చేయాలి. ఎవడైనా వెళ్తానంటే వెళ్ళాలి అన్నాడు అనుకోండి, ఎక్కడికైనా అడుగుతాడు. ఎక్కడికైనా అనగానే నువ్వు ఎక్కడికి ఏం చెప్తున్నావు, సినిమాకి. ఇందులో ఆన్సర్ ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్. గో టు మూవీ అని చెప్పాను, సో ఇక్కడ చూడండి, ఐ వాంటెడ్ టు గో టు మూవీ. నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను. అయితే నీకు సార్ నిన్న అన్నారు కదంటే, నిన్న ఉంటే ఎస్టర్డే అని పెట్టుకోండి. అలా కాకుండా గత వారం నేను వెళ్ళాలనుకున్నాను అందనుకోండి, లాస్ట్ వీక్ అని పెడతారు. ఎక్స్ట్రా వర్డ్ మీకు అనవసరం. చూడండి, ఐ వాంటెడ్ టు గో టు మూవీ. అయితే వాంటెడ్ టు ఎలా రాయొచ్చు అని చెప్పాను నేను, డిడ్ ప్లస్ వాంట్ టు. చాలా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. డిడ్ అనే దాన్ని నువ్వు బయట చెప్తే గనక ఇక్కడ వాంట్ టునే రాయాలి, వాంటెడ్ టు రాయకూడదు. డిడ్ ప్లస్ వాంటెడ్ టు పెడితే కనుక స్పెల్లింగ్ వర్డ్ మిస్టేక్ చాలా గట్టిగా కనిపిస్తుంది. కాబట్టి డిడ్ వాంట్ టు మాత్రమే తీసుకోవాలి, వాంటెడ్ టు రాయకూడదు. ఈ రెండు అయినా రాయాలి, లేదా ఇది సింగిల్ గా అయినా రాయాలి. కాబట్టి సెంటెన్స్ ఎలా చెప్పొచ్చు, ఐ వాంటెడ్ టు గో టు మూవీ. నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను. అలాగే ఐ డిడ్ వాంట్ టు గో టు మూవీ. నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను. ఇలా అయినా రాయండి, లేదా ఇలా అయినా రాయండి. కాకపోతే పాజిటివ్లో ఉన్నప్పుడు ఇలా రాయడం కంటే ఇలా రాయడం ఇస్ బెటర్ మనకి.
కాకపోతే మనకి ఇక్కడ 4 స్టెప్పులు చెప్పాను. పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ చెప్పాను. పాజిటివ్ లో మాత్రమే మనం వీటిని హైడ్ చేయడానికి ఉంటుంది. మీకు ఆల్రెడీ వాంట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. పాజిటివ్ లో మాత్రమే ఇందులో ఉన్నటువంటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి డిడ్ కానీ, లేకపోతే వాంట్ లో ఉన్నటువంటి డూ లేదా డజల్ కానీ ఇవి హైడ్ చేయడానికి అవుతుంది. రిమైనింగ్ ఈ 3 స్టెప్పులలో కూడా వీటిని హైడ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇది పాజిటివ్ అనేది క్వశ్చన్ గా మారాలనుకోండి, హెల్పింగ్ వెర్బ్ ముందుకు రావాలి. అయితే ఇక్కడ బాధ ఏంటి, 2 హెల్పింగ్ వెర్బ్లు ఉన్నాయి, డిడ్ ఉంది, వాంట్ ఉంది, 2 హెల్పింగ్ వెర్బ్లు ఇక్కడ. మరి ఇందులో మనం ఏ హెల్పింగ్ వెర్బ్ తో కథ నడిపించాలి సార్ అంటే, మీకు గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్. ఇంట్లో పెద్దవాడు అనుకోండి, ఎప్పుడు పెద్దవాడికే ముందుగా మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఏ పని చేయాలన్నా ముందు వీటితోటే చేస్తారు. అందుకని ఇప్పుడు దీన్ని క్వశ్చన్ గా మార్చాలన్నా, దీన్ని నెగిటివ్ గా మార్చాలన్నా, ఏది చేయాలన్నా ఇక్కడ ఈ డిడ్ అనేటువంటి దానికి మనం అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను, ఇది పాజిటివ్. మరి పాజిటివ్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఈ నువ్వు అనేటువంటి దాన్ని నాగా మారిస్తే క్వశ్చన్ గా మారిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలనుకున్నానా అంటే క్వశ్చన్ కింద అర్థమవుతుంది మనకి. కాబట్టి దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. అంటే పాజిటివ్ క్వశ్చన్, వెళ్ళాలనుకున్నాను, దాన్నే క్వశ్చన్ చేశాను కాబట్టి వెళ్ళాలనుకున్నానా అంటే పాజిటివ్ క్వశ్చన్ అని అర్థం. అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ అంటాం. మరి ఇక్కడ ఫార్మ్ ఏంటి, టూ. మరి ఇక్కడ టూ ఏంటండి, డిడ్ అనే దాన్ని మనం టూగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ 2 హెల్పింగ్ వెర్బ్లు ఉన్నాయి, ఈ 2 తీసుకొని రాకూడదు. అందులో మనం ఫస్ట్ది, ఇదే పెద్దోడు అనుకోండి, ఇంటికి ఇంట్లో పెద్దోడు ఉన్నప్పుడు ఒకవేళ పెళ్లి చేయాల్సి వస్తే ఫస్ట్ ఎవరు చేస్తారు, వీడికే చేస్తారు. అలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు డిడ్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చాను, డిడ్. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, వన్ అంటే ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ ఐ. మరి మిగిలినవి కామన్ గానే ఉంటాయి, ఈ 3 మనకి మారవు. ఐ వాంట్ టు గో టు మూవీ అని చెప్తానండి, గో టు మూవీ అని చెప్తాను. అంటే చూడండి, నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను. అలాగే ఇక్కడ డిడ్ ఐ వాంట్ టు గో టు మూవీ అంటే వెళ్ళాలనుకున్నానా అని మీనింగ్ వస్తుంది. వెళ్ళాలనుకున్నానా అనేటువంటి మీనింగ్ వస్తుంది. మీనింగ్ మారిపోయింది. మీనింగ్ ఎందుకు మారింది, ఇక్కడున్న డిడ్ ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ ని హెల్పింగ్ వెర్బ్ తర్వాత పెట్టాను. అయితే వాంట్ టు అనేది మాత్రం ప్లేస్ చేంజ్ కాదండి, మిగిలిన రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా అలాగే ఉంటుంది. ఈ 2 పదాలు మాత్రమే చేంజ్ అవుతాయి. డిడ్ ప్లేస్ లోకి ఐ ప్లేస్ లోకి డిడ్ ఎక్స్చేంజ్ అవుతాయి. మరి ఇప్పుడు పాజిటివ్ చెప్పుకున్నాము, పాజిటివ్ క్వశ్చన్ చెప్పుకున్నాం. ఇంకో సెంటెన్స్ ఏముంటుంది, నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను పాజిటివ్ కాబట్టి, నెగిటివ్ ఏంటి, వెళ్ళాలనుకోలేదు అంటే నెగిటివ్. వెళ్ళాలనుకున్నాను పాజిటివ్, వెళ్ళాలనుకోలేదు అనేది నెగిటివ్. మరి నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనకు తెలుసు, అన్ని క్లాసులు చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి నెగిటివ్ వచ్చినప్పుడు నువ్వు వాడాల్సిన వర్డ్ నాట్. ఆ నాట్ దేనికి పెట్టాలి చూడండి, నెగిటివ్ సెంటెన్స్ లో 1 2 ప్లస్ నాట్ అంటే 2 అంటే హెల్పింగ్ వెర్బ్, దీనికి పెట్టాలి. ఫస్ట్ 1 ఉండాలి. 1 అంటే ఏంటి ఇక్కడ ఐ. మరి నెక్స్ట్ ఏంటి 2 అంటే ఇక్కడ ఏముందండి, మనం ఇక్కడ 2 కింద దేని తీసుకోవాలి సార్ అంటే డిడ్ ని తీసుకోవాలి. మరి నాట్ దేనికి పెట్టాలి, డిడ్ మెయిన్ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి డిడ్ నాట్ అని పెడతాం. దీని తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ కామన్, డిడ్ంట్ వాంట్ టు గో టు మూవీ అని రాస్తాను. ఇక్కడ చూడండి, ఐ డిడింట్ డిడ్ ప్లస్ నాట్ ని మనం షార్ట్ ఫామ్ లో ఏమంటామంటే డిడింట్ అంటాం, డిడింట్. ఓకేనండి. సో ఐ డిడ్ నాట్ వాంట్ టు గో టు మూవీ, నేను సినిమాకి వెళ్ళాలనుకోవడం లేదు. మరి అనుకోవడం లేదు అన్నాను, దీన్ని క్వశ్చన్ గా మార్చాలంటే తెలుగులో ఏమొద్దు, చివరి లెటర్ ని మళ్ళీ దీర్ఘంగా మార్చండి. దూ ఉంది కాబట్టి దీర్ఘం పెట్టేస్తాం అనుకోండి, క్వశ్చన్ అయిపోతుంది. నేను సినిమాకి వెళ్ళాలనుకోవడం లేదా క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ వస్తే ఇక్కడ చూడండి, నెగిటివ్ క్వశ్చన్ ఫార్ములా ఏంటి, 2 ప్లస్ నాట్ అంటే ఏంటి, ఇక్కడ డిడ్ నాట్ అని అర్థం. సో డిడ్ నాట్ నే షార్ట్ ఫామ్ ఏంటంటే డిడింట్. సెకండ్ ఏంటండి, సబ్జెక్ట్. చూడండి ఇక్కడ సెకండ్ స్టెప్ మనకి సబ్జెక్ట్ కాబట్టి ఐ పెట్టాను. తర్వాత 3 4 మిగిలిన రిమైనింగ్ అంతా కామనే. వాంట్ టు గో టు మూవీ అన్నా. చూడండి, డిడింట్ ఐ వాంట్ టు గో టు మూవీ, నేను సినిమాకి వెళ్ళాలనుకోవడం లేదా అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇట్లా మనం ఎప్పుడైనా వెళ్ళాలనుకోలేదు, తినాలనుకోలేదు, ఇలాంటి పదాలు అనుకున్నాను, ఈ పదాలు వచ్చినాయి అనుకోండి సెంటెన్స్ చివరిలో, మీరు వాడాల్సింది వాంటెడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ను వాడాలి. ఓకేనండి, రైట్. అయితే చూడండి, మనం క్లాస్ అంతా విన్నాం కాబట్టి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కామన్ గా ప్రతిరోజు ఇచ్చుకుంటాం కాబట్టి మీకు ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాను. ఆల్రెడీ వాంట్ చూసారు,
వాంట్స్ టు చూసారు, ఇప్పుడు వాంటెడ్ అనే దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి 3 క్లాసులు అయిపోయిన తర్వాత చివరిలో ప్రతిదానికి ప్రాక్టీస్ ఇచ్చాను. ఇక్కడ ఈరోజు ప్రాక్టీస్ లో నేను ఎగ్జామ్ రాయాలనుకున్నాను ఒకటి, మేము వేసవి కాలంలో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలనుకున్నాను, అలాగే వెళ్ళాలనుకున్నాము, నాను కాదు ము, అలాగే వాళ్ళు మా ఇంటికి రావాలనుకున్నారు, ఇది వాళ్ళతో మాట్లాడాలనుకుంది, అలాగే నువ్వు పోలీస్ అవ్వాలనుకున్నావు, ఆమె నిన్ను అడగాలనుకుంది, అతడు డిగ్రీ చదవాలనుకున్నాడు. అంటే ఇవన్నీ కూడా పాస్ట్ లో జరిగిన అభిప్రాయాల గురించి చెప్తున్నారండి. వీటిని మీరు ఏం చేస్తారంటే ఇంటూ 4 టైప్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిదాన్ని పాజిటివ్ లో రాయండి, పాజిటివ్ క్వశ్చన్ లో రాయండి, నెగిటివ్ లో రాయండి, నెగిటివ్ క్వశ్చన్ లో రాయండి. సరే ఏంటి పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ ఇవన్నీ అర్థం కాకపోతే కనుక ఫస్ట్ క్లాస్ చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనండి? ఎందుకంటే ఆల్రెడీ ప్రతి క్లాస్ లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ క్లాస్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు బేసిక్స్ చూసిన తర్వాత మనం క్లాసులు ఫాలో అయితే బెటర్. ఓకేనండి? బాయ్, థ్యాంక్ యూ.